హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇలాగే సపోర్ట్ చేయండి. ఇదిగోండి బిర్యానీ వండుతున్నానండి, దమ్ బిర్యానీ. ఈరోజు మా మనవడిది పుట్టినరోజు అండి. అదిగో చికెన్ అండి, లెగ్ పీసులు అయ్యి 2 కేజీలు చికెన్ అండి. దమ్ బిర్యానీ ఎలా చేయాలో ఏంటో చెప్తా చూడండి. లాంగ్ వీడియో పెడుతున్నాను చూడండి. ప్రతి వాళ్ళు కూడా దాన్ని ఎలా వండాలో ఏంటో మొత్తం ప్రాసెస్ మొత్తం మీకు పెడతాం చూడండి. అదిగోండి 6 ఎన్నో లెగ్ పీసులు కొట్టించుకొచ్చి 6 లెగ్ పీసులు అండి అవి. ఇంకా అడుగున ఉన్నాయండి. 2 కేజీలు చికెన్ అండి ఇది. అది మొత్తం అదిగోండి 6 లెగ్ పీసులు అండి అవన్నీ. అన్నిటిలో ఏమి వేస్తున్నాం చూడండి. బియ్యం అండి, అవి ఎసర కాగాక వేయాలండి. ముందే బాత్ రైస్ బియ్యం కదండి, అన్నం ఇదైపోద్ది. అది జీడిపప్పు అండి, అది జీడిపప్పు. అదిగో కారం అండి, కారం వేయాలండి టేస్ట్ కోసం. 2 కేజీలు చికెన్ కదండి అది. 2 కేజీలు చికెన్ అండి. అదిగోండి దానికి సరిపడట్టు కారం వేసే చూడండి. దమ్ బిర్యానీ అండి, మా మనవడు పుట్టినరోజు అని చేస్తున్నానండి మీకు మంచి మంచి వంటలతో. అదిగోండి పసుపు వేస్తున్నాను, పసుపు అండి అది. ఇంకా కట్టెల పొయ్యి మీద కూడా పెడతానండి మీకు. పసుపు అండి అది, పసుపు వేసుకున్నాను. ముందు కారం వేసాను, ఇప్పుడు పసుపు వేసాను. అదిగండి ఫస్ట్ కారం వేసే పసుపు వేసే చూడండి. ఇంకో సాల్ట్ అండి, సాల్ట్ వేస్తున్నాను. దానికి టేస్ట్కి సరిపడా అటు సాల్ట్ వేస్తున్నాను చూడండి. చాలా బాగుంటుంది అట్ట సాల్ట్ బాగుంటుందండి. సాల్ట్ కూడా వేయాలి, కారం వేయాలి, పసుపు వేయాలి. దమ్ బిర్యానీ కదండి, సాల్ట్ వేసానండి. మనకి ఎంత కావాలో దానికి తగ్గట్టు వేసుకోవాలండి సాల్ట్ వేసాక పెరిగేస్తాను అండి. మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మంచి మంచి వంటలతో మీ ముందుకు వస్తానండి. కట్టెల పొయ్యి మీద పెడతానండి. అదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, అది రోట్లో నూరిందేనండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అది. అదిగోండి ఈసారి మీకు కట్టెల పొయ్యి మీద ఉండి మీకు పెడతానండి. చాలా బాగుంటుందండి. కట్టెల పొయ్యి మీద ఇంకా బాగుంటుందండి, చాలా బాగుంటుందండి. అదిగోండి గరం మసాలా అండి, టేస్ట్ కోసం. ఏదో అంటే మేము రోట్లో నూరుకున్నది వేరే ఉంది. గరం మసాలా కూడా కొంచెం వేస్తున్నామండి. అది దమ్ బిర్యానీ కదండి, అందుకు కొంచెం గరం మసాలా కొంచెం ఏదో వేయాలని వేస్తున్నాను కానీ అసలు ఏ అవసరం లేదు. ఇంట్లో నేను అంతా పొడి కొట్టుకుని ధనియాలు కానీ, ఆలుకాయలు, లవంగాలు కానీ, దాల్చిన చెక్క అవన్నీ కొట్టుకున్నాను. అది వేస్తాను. ఏదో కొంచెం ఇది వేస్తున్నానండి, అది వేస్తానండి కొంచెం. అదిగోండి నేను కొట్టి పొడి బాక్స్లో పోసుకున్నాను, అయిపోయింది. మళ్ళీ కొట్టాలండి. అదిగోండి అన్నీ కూడా మిక్స్డ్ చేసి గసగసాలు, ఆలుకాయ, ధనియాలు అవన్నీ కూడా దోరగా వేయించదుకోండి. రోట్లో దంచిన పొడి అండి అది, ఒరిజినల్ ఇంట్లో చేసుకున్నది అది. అది కొంచెం వేసాను ఇంట్లోది. చాలా అదిగోండి గరం మసాలా కొంచెం వేస్తున్నా చూడండి. గరం మసాలా టేస్ట్ కోసం ఏదో కొంచెం వేస్తున్నానండి. బాగుంటుందని అది కూడా వేస్తున్నానండి కొంచెమే. చూడండి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. మీరు ఇలాగే సపోర్ట్ చేయాలండి, ఛానల్ ముందుకు వెళ్ళాలి. మీకు జీసీఎస్సీ చాలా పెడతాను. పుణ్యక్షేత్రాలు వేళంగిని వెళ్దాం అనుకుంటున్నామండి. ఈ నెలాఖరికి వేళంగిని వెళ్దాం అనుకుంటున్నామండి. అవి పెడతాను. మధ్యలో ఖాళీగా ఉన్నప్పుడు ఈ వంటలు కూడా పెడతానండి మీకు. మీరు నిమ్మకాయ అండి, మా చెట్టుతే నిమ్మకాయ. మా చెట్టు ఉందండి, చెట్టు కోసి నిమ్మకాయలు మాకు పిండుతా చూడండి. నిమ్మకాయ కూడా పిండుకోవాలండి, బాగుంటుందండి. దమ్ బిర్యానీ నిమ్మకాయ పిండితే టేస్ట్ చాలా బాగుంటుంది. నిమ్మకాయ పెరుగు కూడా వేయాలండి. పెరుగు కూడా చాలా టేస్ట్ ఉంటుంది. అదిగోండి పెరుగు గింజలు పడకుండా నేను గిన్నెలో పిండుకుంటున్నానండి. రసం, నిమ్మకాయ రసం ఆల్రెడీ పెరుగు వేసేసానండి ముందు. ఇది నిమ్మకాయ రసం అండి. గింజలు పడతాయి అంటే ఇలా పిండితే మళ్ళీ అందులో పడితే మనకు ఇది కనపడదు కదా, ఎక్కడన్నా తప్పుకున్న. అందుకే గిన్నెలో పిండి రసం అందులో వేస్తున్నానండి. పెరుగు కూడా వేసాను ముందు. అదిగోండి పెరుగు వేసాను, నిమ్మకాయ పిండాను. అది మొత్తం చక్కగా కలిసేటట్టుగా అవన్నీ వేసి మొత్తం కూడా పాలీలన్నీ కూడా చక్కగా పట్టాలండి. ఆ ముక్కలకి పీసులకి మొత్తం చక్కగా పట్టాలి. అది పట్టేదాకా కూడా మనం అదంతా కలుపుకోవాలండి నీట్గా చక్కగా. నిమ్మకాయ కానీ, పెరుగు కానీ, కొత్తిమీర వేసుకుంటున్నానండి. కొత్తిమీర వేసి కూడా కలపాలండి. అదిగోండి పుదీనా అండి, కొత్తిమీర పుదీనా కూడా వేసేనండి.
బాగుంటుందండి. మొత్తం కూడా చాలా టేస్ట్గా మొత్తం కలపాలండి. ఏ మాత్రం కూడా ఎక్కడ కూడా సాల్ట్ కానీ, నిమ్మకాయ కానీ, పెరుగు కానీ, మనం వేసుకున్న కారం కానీ, ఆ పసుపు కానీ, సాల్ట్ కానీ, ఆ నిమ్మకాయ రసం కానీ అవి మొత్తం కూడా పాలీలుగా కలిపేసుకోవాలండి. మొత్తం కూడా అసలు ఎక్కడ కూడా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ మొత్తం ముక్క పట్టేటట్టు కలుపుకొని ఒక ఒక పావు గంట సేపు ఆ ఎసరు మసిలేదాకా అవన్నీ మసిలేదాకా పక్కకు పెట్టుకోవాలండి. అదిగోండి ఎసరు పెట్టానండి గ్యాస్ వెలిగించి. ఒక బియ్యం బాతురసి బియ్యం అండి అయ్యి, కేజీ బియ్యం అండి అయ్యి. కేజీ బియ్యంలోకి 2 కేజీలు కేజీన్నర 2 కేజీలు చికెన్ అండి. దమ్ బిర్యానీ కదా, పెద్ద పెద్ద టేస్ట్కి సరిపడేటట్టు అయిగోండి వేడి నీళ్ళు ఎసరకు పెట్టి కదండి సాల్ట్ వేసుకోవాలండి. దాంట్లో వేసే కదండి తక్కువ వేసుకోవాలి. దీంట్లో మట్టుకి ఆ చికెన్ దాంట్లో ఆ పీసుల్లో ఎక్కువ వేసే కదండి. అయిగోండి పలావ్ దినుసులండి అవి మొత్తం ఎసరులో వేయాలండి. మొత్తం కూడా అవన్నీ ఉంటాయి కదండి, జాజికాయ అవన్నీ ఉంటాయి కదా పలావ్ సంబంధించినవి అండి. ఆ వేడి నీళ్ళు వేయాలండి. గ్యాస్ వెలిగించి వేడి నీళ్ళు పెట్టి అందులో కలిపి వేయాలండి. మొత్తం కూడా చాలా బాగుంటుందండి టేస్ట్. మీకు వండాక మొత్తం పెడతాను చూడండి. ప్రాసెస్ అంతా చాలా బాగుంటుందండి. అవి మొత్తం బాగా మసిలాకే అప్పుడు బియ్యం అప్పటికప్పుడు కడిగేయాలండి. లేకపోతే ముందే కడిగైతే అది ముక్కల్లాగా అయిపోద్దండి బాత్ రైస్. అలా వేయకూడదు. మనం వండేటప్పుడే కడిగి అందులో వేయాలండి. బాగా మసలనియాలండి. ఎసలంతా బాగా మసలనియాలండి. ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. మీకు మంచి మంచి వంటలు పెడతానండి. కట్టెల పొయ్యి మీద చేసి పెడతానండి. మీకు చాలా బాగుంటాయండి అద్భుతమైన వంటలు. మీరు ఇలాగే సపోర్ట్ చేయాలండి. ప్రతి ఒక్కరు ఆదరించాలండి. ఇంకా నా ఛానల్ ముందుకు వెళ్ళాలండి. వేళంగిని వెళ్దాం అనుకుంటున్నాం ఈ నెలాఖరికి. అది నెయ్యండి. నేను మీకు ఫస్ట్లో పెట్టిన వీడియోలో ఉంటుంది చూడండి. నేను సొంతంగా తీస్తానండి నెయ్యి. వెన్నపూస చేసి కరగబెట్టుకుని డబ్బాలో పోసుకుంటానండి. అంతకుముందు రోజే కరగబోసి డబ్బాలో పోసానండి. ఒరిజినల్ నెయ్యి అండి అది. ఇంకా మేము వాడంగా మిగిలింది ఉంటే నేను అమ్ముతా కూడానండి. నెయ్యి అమ్ముతాను. అది ఒరిజినల్గా ఇంట్లో తీసిన నెయ్యి అండి. ఇక్కడ చాలామంది తీసుకెళ్తారండి నెయ్యి. మేము పాలు పోయించుకుంటాము. పాలు పోయించుకుని మేము పొద్దున్నే సోడుజావు కాసుకుంటామండి. మజ్జిగ చేస్తాను, అందులో ఎన్న తీస్తానండి. ఎన్న తీసి నెయ్యి ఉంటుంది కదండి, ఆ నెయ్యి అది నూనె కొంచెం వేసుకుంటున్నానండి. ఉల్లిపాయలు వేయించాలి కదండి, ఎర్రగా వేయించాలి కదా, నూనె వేసుకుంటున్నానండి. మూగుట్లో నూనె వేసానండి. అది శనగ నూనెనండి మేము వాడేది. ఉల్లిపాయలు దోరగా వేయిస్తానండి. నెయ్యి కూడా అమ్ముతానండి నేను. మేము లీటర్ పోయించుకుంటామండి పాలు. పోయించుకుని మేము పొద్దున్నే సోడుజావులోకి మజ్జిగ మేము తాగటానికి తీస్తామండి. ఎన్న వస్తుంది, అది పక్కకు పెట్టి ఓ 10 రోజులు అలాగ అయ్యాక ఎన్న తీసి ఒక దాంట్లో పోస్తామండి. పోసి కావాల్సిన వాళ్ళకి అమ్ముతామండి. మేము వాడుకున్న మటుకు వాడుకుంటాం. ఉల్లిపాయలు వేస్తున్నాను చూడండి, కాదండి జీడిపప్పు వేస్తున్నా చూడండి. జీడిపప్పు వేయించి అప్పుడు ఉల్లిపాయలు వేస్తానండి. జీడిపప్పు అండి ఇప్పుడు వేసింది నేను. అది మొత్తగా ఎర్రగా వేగాలండి జీడిపప్పు. ఆ జీడిపప్పు వేగాక దోరగా ఉండేదాకా వేపాలండి. అటు మాడకూడదు, దోరగా ఉండాలండి. అదిగోండి వేగిపోయింది, తీసేస్తున్నా చూడండి. బాగా వేగిపోయింది. అలాగే వేపుకోవాలండి, మరీ మాడకూడదు. టేస్ట్ కోసం బాగుంటుందండి జీడిపప్పు కూడా అయితే దమ్ బిర్యానీలో కూడా. అసలు అదిగోండి ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తున్నానండి. ఎర్రగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలండి ఉల్లిపాయలు. చాలా టేస్ట్ బాగుంటుందండి. అదిగోండి ఉల్లిపాయలు వేయించుతాను చూడండి. అవి కూడా ఎర్రగా వేగాలి. దమ్ బిర్యానీ చాలా టేస్ట్గా ఉంటుందండి. కట్టెల పొయ్యి మీద పెడితే ఇంకా చాలా బాగుంటుందండి. ఆ కట్టెల పొయ్యి మీద కూడా మీకు వండి మీకు చూపిస్తానండి. అదిగోండి ఎసరు మసిలిపోయింది. బియ్యం అప్పటికప్పుడే కడిగి నీళ్ళొంచేసి వెంటనే వేయాలండి. మళ్ళీ ఎక్కువసేపు ఉంచకూడదండి. ఎక్కువ ఉంచితే అది ముక్కలు అయిపోద్దండి. ఎక్కువ నానకూడదు బియ్యం. అప్పటికప్పుడు కడిగేయాలండి. బాగుంటుందండి. ఎర్రలాడుతా చక్కగా మంచిగా ఉంటుందండి. మేము తినేది కూడా పెట్టే చూడండి, బాగుంటుంది. తినేది కూడా పెడతాము చూడండి, చాలా టేస్ట్గా ఉంటుందండి. మా మనవడి పుట్టినరోజు అని నిన్న చేశానండి. నేను చర్చికి వెళ్ళి వచ్చామండి. మేము అప్పుడే చర్చికి వెళ్ళి వచ్చి వంట చేసామండి. వంట చేసి అప్పుడు ముందు చర్చే కదండి ముందు చర్చికి వెళ్ళి అక్కడ మా అమ్మాయి కూడా 5వ నెల వచ్చిందండి. రేపు పొద్దున్న వెళ్ళిపోద్ది. అయిగోండి బియ్యం కడిగి ఎసరు కాగిపోయింది వేస్తున్నా చూడండి. చాలా బాగుంటుందండి. కొంచెం పొలుగు మీద దించుకోవాలండి. ఉడికాక మరీ ఉడకకూడదు, పొలుగు మీద ఉడకాలండి. దింపాలి పొలుగు మీద ఉడికి. మళ్ళీ మనం అవన్నీ పాలీలు వేసి మళ్ళీ చేయాలండి.
చూడండి చాలా బాగుంటుందండి. మీరు ఇలాగే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసి ఒక లైక్ కొట్టండి. అదిగోండి బ్రౌన్గా ఏగినాయండి ఉల్లిపాయలు. అది కూడా అన్నం కూడా ఉడికిపోయిందండి పక్కన. ఈ ఉల్లిపాయలు కూడా దింపేస్తా చూడండి. బాగుంటుందండి, చాలా టేస్ట్ ఉంటుందండి. మీకు పుల్లల పొయ్యి మీద ఉండి అది కూడా పెడతానండి. చర్చిలు కూడా పెడతానండి. అదిగోండి అన్నం ఉడికిపోయింది. అదిగోండి అవన్నీ కూడా చికెన్ ఫస్ట్ కలుపుకున్నా కదండి ముందు. అది మొత్తం దానికి రాయాలండి ఎన్నపూస. నేను తీసింది అన్నా కదా కరగబెట్టింది. ఆ మూడికేసి అలాగలాగా గిన్నెకేసి రాయాలండి. దాన్ని గిన్నెకేసి రాసి అప్పుడు అదంతా కింద ముందు రాసి చికెన్ పీసులు వేసుకోవాలండి. చికెన్ పీసులు ముందు ఇదిగోండి ఫస్ట్ కలిపి పెట్టుకున్నా కదండి ఒక అరగంట ముందు. అదిగోండి అది మొత్తం కలిసేదాకా కలపాలండి. చికెను టేస్ట్ బాగుంటుందండి. మీకు మీకు చర్చిల గురించి పుణ్యక్షేత్రాల గురించి కూడా మేము పెడతామండి. చాలా దూరం వెళ్తాను చెప్పే కదండి. మా అబ్బాయికి టైఫాయిడ్ జ్వరం, నాకు బాగాలేదు, మెడలు అరిగిపోయినాయి అన్నారు కదా. మొన్నే హాస్పిటల్కి వెళ్ళాను. మళ్ళీ రేపు ఎంఆర్ఓ స్టాండింగ్కి వెళ్ళాలండి సోమవారం నాడు. వెళ్ళి వచ్చాక ఈ నెలాఖరికి మేము వేళంగిని వెళ్తామండి. మీకు పుణ్యక్షేత్రాలు పెడతామండి. మధ్యలో మధ్యలో వంటలు కూడా పెడతామండి. చాలా బాగుంటాయండి. నెయ్యి కూడా ఉందండి మా దగ్గర. ఇంట్లో చేసింది అదిగోండి పక్కన కనపడుతుంది కదండి, స్పూన్ ఉండదు, అది నెయ్యి అండి నేను చేసింది. చాలా టేస్ట్ ఉంటుందండి. అందరికీ అమ్ముతాను. అదిగోండి అలా వేసి మళ్ళీ పైన కొంచెం అన్నం వేసి మళ్ళీ కొంచెం అన్నం వేసాక మళ్ళీ మళ్ళీ నెయ్యి పైన కొంచెం వేసుకోవాలండి. మళ్ళీ మధ్యలో అలా అలా పైన వేసి మళ్ళీ ఆ చికెన్ పీసులు మళ్ళీ వేసుకోవాలండి దాని మీద. చాలా బాగుంటుందండి. నేను చాలా బాగా వండుతానండి. చూడండి అదిగోండి మళ్ళీ కొత్తిమీర వేసుకోవాలండి. పీసులు వేసి కొత్తిమీర వేసుకోవాలండి. మళ్ళీ దాంట్లో కొంచెం అన్నం వేసుకోవాలండి. పొద్దున మీద తీసాం కదా ఉల్లిపాయలు అండి, ఎర్రగా వేయించినవి ఉన్నాయి కదా ఉల్లిపాయలు. అదిగోండి మళ్ళీ అన్నం వేస్తుందండి. దాంట్లో బాతురాసి బియ్యమే వాడేమండి దమ్ బిర్యానీకి బాగుంటుందని. దమ్ బిర్యానీకి అదే బాగుంటుందని వాడేమండి. చాలా బాగుంటుంది. మళ్ళీ అదిగోండి ఎర్రగా వేయించిన ఉల్లిపాయలు వేసామండి పైన. అదిగోండి చూడండి మొత్తం వేసేసామండి. చికెన్ పీసులు కానీ ఎన్న మొత్తం వేసేసామండి. అదిగోండి బరువుకి ఆవిరి బయటకు పోకూడదని చిన్న రోలు ఉంది కండి, మేము అందులోనే నూరుతానన్నా కదా, అది ఆవిరి పోకుండా రోలు పైన పెట్టానండి. టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుందండి. అసలు బాగుంటుందండి. కట్టెల పొయ్యి మీద అయితే ఇంకా బాగుంటుందండి. ఇంకా నిన్న చర్చికి వచ్చి లేట్ అయిపోయిందండి. ఈసారి మీకు మంచిగా కట్టెల పొయ్యి మీద పెట్టి మీకు మళ్ళీ చూపిస్తాము మంచి మంచి వంటలతో. మీరు ఇలాగే సపోర్ట్ చేయండి. చాలా టేస్ట్ అది ఉడికిపోయిందండి. అక్కడ రోల్ తీసి కింద పెట్టానండి. ఇంకా చూడండి ఎలా ఉందో, చాలా అద్భుతంగా ఉంటుంది చూడండి. అదిగోండి ఎంత బాగుందో చూసారా, చాలా టేస్ట్ ఉందండి. మీరు ఇలాగే ఆదరించండి, సపోర్ట్ చేయండి, ఒక లైక్ కొట్టండి. చూసారా పీసులు ఎంత బాగున్నాయో, అసలు ఎంత టేస్ట్గా ఉంటుందంటే అంత బాగుంటుందండి. అంత బాగా వండింది దమ్ బిర్యానీ. మా మనవడు పుట్టినరోజు అని రేపు సోమవారం నాడు 5వ నెలని మళ్ళీ మా అమ్మాయిని అత్తగారింటికి వెళ్ళిపోతుందండి రేపు. అందుకే ఈరోజు ఆదివారం నాడు ఇక గుడికి తీసుకెళ్ళానండి. పిల్లోడు కూడా పుట్టినరోజు కదా, ఇద్దరిని తీసుకెళ్ళి చాక్లెట్లు ఈ గుళ్ళో పంచిపెట్టానండి. నిన్న సాక్ష్యం కూడా చెప్పాను. ఆ సాక్ష్యం చెప్పింది కూడా మీకు వీడియో పెట్టాను చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ బిర్యానీ ఎలా ఉందో మీరు చెప్పండి.